హాయ్ అండి అందరికీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆఖరికి ప్రాన్ బిర్యానీ కూడా చేశాను. కానీ ఫస్ట్ టైం వెజ్ బిర్యానీ ట్రై చేశాను. నిజంగా చాలా బాగా వచ్చింది. ముందుగా మిల్ మేకర్‌ని హాట్ వాటర్‌లో ఉంచి 2 మినిట్స్ తర్వాత చన్నీళ్ళు పోసుకోవాలి, ఓవర్ కుక్ కాకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి ఆయిల్‌లో ఫ్రై అయ్యాక తగినన్ని ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుతూ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా పిండేసుకున్న మిల్ మేకర్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. ఇవి మగ్గిన తర్వాత 1 అవర్ ముందే నార్మల్ రైస్ని నానబెట్టుకున్నాను. నీళ్ళు వంపేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. రైస్ ఆయిల్లో ఫ్రై చేస్తే పొడి పొల్లాడుతూ ఉంటుంది బిర్యానీ. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇక్కడే మీకు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3 విజిల్స్ తర్వాత మూత తీసి నెయ్యి, అలాగే మీకు ఇష్టమైతే చికెన్ మసాలా వేసి ఒకసారి కలుపుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.